ప్రార్థన చేసుకొని మనం మాట్లాడదాం. छोटे से प्रार्थना करके प्रभु का वचन में हम जाएंगे। స్తోత్రం మహాపరిశుద్ధ కృపగల దేవ దయగల తండ్రి వందనాలయ్యా. నేను ప్రభు వాక్యం చెప్పుటకు నేను ప్రభు వాక్యం ధ్యానించటకు నాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు తెలుసుకుంటున్నాను. అయితే నేను ప్రభు ఇక్కడ నిలబడి నేను ప్రభు వాక్యం చెప్పుటకు నాకు ఇచ్చిన అవకాశం వందనాలు. కానీ నేను ఎంత మాత్రం మరొకటి కాదు నేను పాపని గెలవడం నేను ప్రభు దుష్టత్వంలో ఎదుర్కొనివ్వడం నేను పాప శరీరంతో బలహీనను నేను ప్రభు మీలో మమ్మల్ని బలవంతులుగా చేయమని బ్రతుకులాడుకుంటున్నాను. నన్ను మీ బుర్రగా వాడుకోమని బ్రతుకులాడుకుంటున్నాను. మీకు నేను ప్రభు ఇక్కడ ఆకలితో వచ్చిన ఆత్మలో నేను ప్రభు యొక్క ఆహారం దయచేయండి బ్రతుకులాడుకుంటున్నాను. జీవాహారం దయచేయండి. మా వాక్యములకు మా పాదములకు దీపమైన మీ వాక్యము మా దారులను వెలిగించమని బ్రతుకులాడుకుంటున్నాను కదా. అయ్యా ప్రభా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆది నుంచి అంతవరకు సమస్త మాటలను మీరే తోడేయండి. మీకు ఉల్లంఘన నేను మీకు అయిష్టమైన మాట ఏది కాకుండా నేను ప్రభు వాడుకుని బ్రతుకులాడుకుంటున్నాను. నన్ను నేను సంపూర్ణంగా మీకు అప్పగించుకుంటున్నాను. అయ్యా ప్రభు పాపనైనా కూడా అయినా ప్రభు నన్ను కరుణించమని వాత్సల్య బాహులను చెప్పున నేను ఒక శుద్ధ హృదయం తెచ్చుకొని బ్రతుకులాడుకుంటూ నేను ప్రతి ఒక్కరిని దీవించమని ఈ వాక్యం ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు ప్రశ్న నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పేపర్లో గుర్తండి. ఆమేన్. స్తోత్రం. महिमा हो। మనము ఈవేళ సంబంధం అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాము. हम इस दिन हमारा अंश जिस पे हम बात करने वाले हैं वो रिलेशन का बारे में, रिलेशनशिप का बारे में, या हिंदी में क्या बोला जाएगा, रिश्तेदारी, रिश्ता का बारे में हम बात करेंगे। మనం చాలాసార్లు వింటుంటాం మీకు వ్యక్తిగత సంబంధం ఉందా దేవునితో అని చెప్పేసి. వ్యక్తిగత సంబంధం ప్రతిరోజు మీరు మెయింటైన్ చేస్తున్నారా అని చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాం. तो हम बचपन से सुन रहे हैं कि क्या आपको ये व्यक्तिगत रिश्ता है क्या भगवान का साथ बोल के बचपन से हम सुन के आ रहे हैं। बहुत बार हम बचपन से सुन रहे होंगे, लेकिन उस अंश पे अभी हम ध्यान करेंगे। కానీ బైబిల్లో కనుక మనం ఎప్పుడైనా చూస్తే వ్యక్తిగత సంబంధం అనే పదం లేదు బైబిల్లో. लेकिन प्रभु का वचन में हम कभी देखने से, बाइबल में देखने से ऐसा व्यक्तिगत रिश्ता बोल के या व्यक्तिगत अनुभव बोल के कहा बाइबल में ऐसा नहीं है। కానీ దాన్ని చాలా డైరెక్ట్గా బైబిల్లో ఇంకా డీప్గా ఎలా మీన్స్ చాలా రిలేషన్షిప్స్ మనకి డిఫైన్ అయి ఉన్నాయి బైబిల్లో. तो ऐसा देखने से वचन में इसके अलावा भी बहुत सारे रिश्ते बोला गया है वचन में। లైక్ గొర్రెల కాపరి గొర్రెకి ఉన్న సంబంధం. उदाहरण के लिए ये जो भेड़ रहता है और भेड़ बकरिया को चढ़ाने वाला, उन दोनों का बीच में जो रिश्ता, ఆ తర్వాత యజమాని, ఆ తర్వాత వాని యొక్క బానిస, యజమాని సర్వెంట్కి ఉన్న రిలేషన్, और मास्टर और उसका सर्वेंट का जो बीच में जो रिश्ता है उसके बारे में हम देखा వాళ్ళ है। ప్రజలకు ఉన్న రిలేషన్. और एक राजा और उनकी प्रजा का बीच में जो रिश्ता है। ఆ తర్వాత కొత్త నిబంధనలో చూసుకుంటే శరీరము అండ్ శిరము. और नया नियम में हम देखने से शरीर और उसका सिर, उन दोनों का बीच में जो रिश्ता। ఈ రిలేషన్షిప్స్ అన్నింటిలో కూడాను అయితే ప్రొటెక్షన్ లేదా ఫీడింగ్ అనే క్వాలిటీ మనకి తెలియజేయబడుతుంది. तो इस सारे रिश्ता में जो गुणगुना हमें दिखती है कि ये एक प्रोटेक्शन बोल के मतलब उसको रक्षा करना। గొర్రెల కాపరి గొర్రెలు తీసుకుంటే గొర్రెల కాపరి గొర్రెను ప్రొటెక్ట్ చేస్తాడు, వాటిని ఫీడ్ చేస్తాడు. तो उस प्रोटेक्शन का लायक जैसा भेड़ बकरिया को वो चढ़ाता है, वो जो चढ़ाने वाला तो उसको प्रोटेक्ट करता रहता है। ఆ తర్వాత యజమాని సర్వెంట్కి అయితే ఒబీడియన్స్ని, అది ఆ క్వాలిటీ నాకు చూపిస్తుంది. और एक सर्वेंट अपना मास्टर को ओबीडियंस बोल के जो गुणगुना है उसको दिखाता है। రాజు అండ్ ప్రజల రిలేషన్షిప్ మనం తీసుకుంటే అందులో క్వాలిటీ ఏది చూపిస్తుంది, డైరెక్షన్, సావరినిటీ అంటే సార్వభౌమాధికారం, అధికారం చూపిస్తుంది. అధికారి और राजा और प्रजा का बीच में जो रिश्ता को हम देखने से उसमें वो एक राजा का जो अधिकार जो है वो सॉवरेन अथॉरिटी जो बोला जाता है, जो पावर है वो उसको दिखाता है। శరీరము అండ్ శిరము బట్టి చూస్తుంటే అందులో ఏ క్వాలిటీ కనిపిస్తుంది అంటే మనకి డైరెక్షన్ అంటే నడిపింపు. तो और शरीर और सिर का बीच में जो रिश्ता हम देखने से उसमें जो गुणगुना हम दिखलाते हैं क्या है कि वो जो आगे ले चलना। ఇలాగ ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా, ఎన్నో అనాలజీస్ ద్వారా బైబిల్లో దేవుడు మనకి దేవునికి ఉన్న సంబంధాన్ని వివిధ రకాలుగా ఆయన రాసి పెట్టించాడు. तो इसलिए प्रभु का वचन में हमारा और प्रभु का बीच में जो रिश्ता है वो अलग अलग तरीका से ऐसा एनालॉजिकली इधर वचन में प्रभु उसको रखा गया है। అలాంటి ఒక సంబంధం గురించి మనం మాట్లాడుకుందాం. तो ऐसा एक रिश्ते के बारे में इस समय में हम अभी बात करेंगे। ఇవాళ మాట్లాడుకోబోయే సంబంధం ఏంటంటే ద్రాక్షవల్లి అండ్ తీగకు మధ్య ఉన్న సంబంధం. तो आज जिस रिलेशन का या रिश्ते के बारे में बात करने वाले हैं कि वो जो द्राक्षा जो ग्रेप वाइन यार्ड और उसका
ब्रांच जो है उसका बीच में जो रिश्ता है उसके बारे में हम बात करें। వాక్యంలోనికి వెళ్దాం. ఇప్పుడు యోహాను రాసిన సువార్త तो वचन में जाएंगे हम यूहन्ना का सुसमाचार 15వ అధ్యాయము 15 अध्याय మొదటి నుంచి 11 వచనాలు చదువు. पहले से लेके 11 वचन तक हम पढ़ेंगे। सच्ची Gospel- दाखलता मैं हूँ और मेरा पिता किसान है। जो डाली मुझ में है और नहीं फलती उसे मैं काट डालता हूँ, और जो फलती है उसे वह छांटता है ताकि और फले। तुम तो उस वचन के कारण जो मैंने तुमसे कहा है शुद्ध हो। तुम मुझ में बने रहो और मैं तुम में। जैसे डाली यदि दाखलता में बनी ना रहे तो अपने आप से नहीं फल सकती, वैसे ही तुम भी यदि मुझ में बने ना रहो तो नहीं फल सकते। मैं दाखलता हूँ, तुम डालियाँ हूँ। जो मुझ में बना रहता है और मैं उसमें, वह बहुत फलता है, क्योंकि मुझसे अलग होकर तुम कुछ भी नहीं कर सकते। यदि कोई मुझ में बना ना रहे तो वह डाली के समान फेंक दिया जाता और सूख जाता है, और लोग उन्हें बटोर कर आग में झोंक देते हैं और वे जल जाती हैं। यदि तुम मुझ में बने रहो और मेरा वचन तुम में बना रहे तो जो चाहो मांगो और वह तुम्हारे लिए हो जाएगा। मेरे पिता की महिमा इसी से होती है कि तुम बहुत सा फल लाओ, तब ही तुम मेरे चेले ठहरोगे। जैसा पिता ने मुझसे प्रेम रखा वैसा ही मैंने तुमसे प्रेम रखा। मेरे प्रेम में बने रहो। यदि तुम मेरी आज्ञाओं को मानोगे तो मेरे प्रेम में बने रहोगे, जैसा कि मैंने अपने पिता की आज्ञाओं को माना है और उसके प्रेम में बना रहता हूँ। मैंने ये बातें तुमसे इसलिए कही हैं कि मेरा आनंद तुम में बना रहे और तुम्हारा आनंद पूरा हो जाए। నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారలేదు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి వేయు. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండుడి. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ వీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు ఫలించి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు వాటిని పొడి చేసి అగ్నిలో పారవేదు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడింది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడింది. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేను మిమ్మల్ని అలాగా ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. మీ అందు నాకు సంతోషం. మీ యందు నా సంతోషము, మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. 11 వచనాలు ఉన్నాయి. ఇందులో మనం ఒక్కొక్కటిగా అంటే 11 కాకపోయినా ఒక 4 వచనాలు మనం తీసుకొని అర్థం చేసుకుందాం. तो इन सब से 11 वचन में एक एक हम देखे जाएंगे, लेकिन पूरा कर नहीं पाएंगे. कम से कम 4 वचन तक हम एक एक वचन का मतलब क्या है समझने के लिए कोशिश సరే, సంబంధం పర్సనల్ సంబంధం కాకుండా బ్రాంచ్కి అండ్ వైన్ ద్రాక్షవల్లికి తీగకి ఉన్న సంబంధం గురించి మనం మాట్లాడుతాం. तो ठीक है, पर्सनल संबंध का बारे में अभी बाद में बात कर लेंगे, लेकिन जो ग्रेप वाइन है और उसका जो ब्रांच है उन दोनों के बीच में जो संबंध है उसके बारे में अभी మొట్టమొదటి వచనం చూసుకుంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని 2 వచనాల్లో మనకి నాలుగు క్యారెక్టర్స్ అక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి ద్రాక్షవల్లి, ఇంకొకటి వ్యవసాయకుడు, 2 తీగలు ఉన్నాయి. तो पहला 2 वचन में हम देखेंगे इधर
चार कैरेक्टर हम दिख रहा है। पहला है कि एक है ट्रू, एक है वाइन है, ट्रू वाइन है, मतलब ग्रेप का जो क्या बोलते हैं हिंदी में क्या बोला है, दाखलता। एक है दाखलता और दूसरा है ये व्यवसायिक जो करने वाला, और दो किसान फार्मर, और जो दो इसको ब्रांच, Branches. दो ब्रांच को क्या बोला है हिंदी में, डालिया डालिया। అయితే ద్రాక్షవల్లి ఎవరో మనకు క్లారిటీగా ఉంది యేసుక్రీస్తు ప్రభువారే. तो इधर जो दाखलता कौन है वो क्लैरिटी है कि वो यीशु मसीह है, వ్యవసాయకుడు ఎవరో కూడా మనకు క్లారిటీ ఉంది తండ్రి అని. और किसान कौन है वो भी क्लैरिटी है, वो पिता परमेश्वर కానీ है। రెండు తీగలో ఎవరు ఏ తీగలో మనకి క్లారిటీ తెచ్చుకోవాలి. लेकिन वो दोनों ब्रांच में वो कौन है कौन कैसा है उसमें क्लैरिटी हमें थोड़ा चाहिए। ఇక్కడ మనకి సందర్భం చూసుకుంటే 15వ అధ్యాయం ఎట్లా ఉందంటే ఇది గురువారం జరిగింది. तो ये 15 अध्याय हम सोचने से ये कब 15 अध्याय हुआ था कि ये थर्सडे को हुआ था। గురువారం అంటే గుడ్ ఫ్రైడేకి ముందు రోజు గురువారం. तो गुड फ्राइडे अगला दिन गुड फ्राइडे था कि यीशु मसीह को क्रूस पे बलिदान होना था, तो उसका पहला दिन था, इसलिए उसको गुरुवार। ఇక్కడ యేసయ్య జనాంగం మధ్యలో లేడు. तो इधर यीशु मसीह लोगों का बीच में नहीं था। చాలా మంది యేసయ్యని వినట్లేదు. उस समय अभी बहुत सारे लोग पहले यीशु मसीह के पीछे कर रहे थे, अभी कोई नहीं है। ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతున్న పర్సనల్ గా చెప్తున్న ఇంటిమేషన్. तो ये यीशु मसीह पर्सनली अपना लोगों को, अपना चेलों को जो बातें बोला जा रहा है वो बातें ये है। వింటున్న వారు 11 మంది. अभी सुनने वाले 11 लोग हैं। 12 మంది శిష్యుల్లో కూడాను ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయాడు. तो ये 12 शिष्य में एक जो शिष्य था जुदास इस्करियोत, वो तो निकल गया है यीशु मसीह को पकड़वाने के लिए। అక్కడ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుని పట్టించడానికి పన్నాగం పన్నుతూ ఈ 11 మంది మాత్రం మిగిలారన్నమాట. तो वो जुदास इस्करियोत तो यीशु मसीह को कैसा पकड़ाना है उन लोगों को बोल के उसका प्लॉट और सब प्लान करके उसका तैयारी में वो बिजी था, तो वो नहीं है। और सिर्फ बाकी जो 11 लोग हैं वो सिर्फ इधर यीशु मसीह का साथ थे। యేసయ్యకి తెలుసు ఇంకొక రోజులో ఆయన సిలువ అయిపోతున్నాడు. और यीशु मसीह को पता है कि अगला दिन उसको क्रूस पे मारा डालेगा बोल के उनको पता है। ఇంకొక రోజులో ఆయన చనిపోతున్నాడని ఆయనకు తెలుసు. उसको पता है कि वो और एक दिन में मौत होने वाला है उसको। ఇంకొక రోజులో అతనికి గొప్ప శ్రమ రాబోతుంది అని అతనికి తెలుసు. यीशु मसीह को पता है कि और एक दिन में उनको बहुत भयंकर कठिन स्थिति उनके ऊपर आ रहा है बोल के उनको पता है। బేసిక్గా రేపు చనిపోతాడనగా ఇవాళ ఆయన మాట్లాడలేదు. लेकिन अगला दिन वो मौत होगा बोल के उनको पता होने से भी वो ये बात किया ఈ है। మాటల్లో చివరిగా శిష్యులకు చెప్తున్న మాటల్లో మొట్టమొదటిగా మనకి ఏం తెలుస్తుందంటే ఈ 11 వచనాల్లో 10 సార్లు నిలిచి ఉండుడి అని చెప్పారు. इधर 11 वचन जो हम पढ़ा है, अपना लोगों से, अपना चेलों से यीशु मसीह मौत होने से पहले जो ज़्यादा अधिक बार इसमें बात किया है कि आप बने रहिए बोल के इधर बोल रहा है। 10 సార్లు నిలిచి ఉండుడి అని రాస్తుంది. 10 बार इसी 11 वचन में आप बने रहिए बोल के बोला యూదాలా है। ఉండొద్దు, మీరు వెళ్ళిపోవద్దు, మీరు నిలిచి ఉండండి అని. वो जो यूदा जैसा आप लोग निकलिए मत, लेकिन आप बने रहिए बोल के इधर ప్రియులారా మనకు కూడా చాలా మంది తెలుసు, प्रिय ఎంతో మంది స్టార్ట్ विश्वासियों, చేస్తుంటారు हम हम सब भी जानते हैं कि बहुत सारे लोग अपना आत्मिक जीवन बहुत अच्छे से शुरुआत किया होगा, కానీ నిలిచి ఉండలేకపోతారు. చాలా. लेकिन वो बने नहीं रह पाते हैं। నిలిచి ఉండటం అనేది యేసుక్రీస్తు వారు చనిపోకముందు చెప్పిన వాటిలో ఒక చాలా బోల్డ్గా ఎంఫసైజ్ చేస్తూ 10 సార్లుకే మించిగాను శిష్యులకు నిలిచి ఉండమని. ఎందుకంటే శ్రమలు రాబోతున్నాయి. क्योंकि इधर आप स्थिर रहना है, आप बने रहना है बोल के इधर यीशु मसीह अपना चेलों को बोल रहे हैं, क्योंकि आने वाला दिन ऐसा था कि वो कठिन स्थिति आने वाला है बोल के वो पता है। నిలిచి ఉండటం వల్ల వచ్చే కొన్ని ప్రామిసెస్, కొన్ని వాగ్దానాలు కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నిలిచి ఉంటారు. మీరు నిలిచి ఉంటే ఇవి జరుగుతాయి, మీరు నిలిచి ఉంటే ఇవి జరుగుతాయి, మీరు నిలిచి ఉండండి, మీరు నిలిచే ఉండండి అని చెప్తున్నారు. आप बने रहने से ये होगा, ये जो वाग्दान प्रभु ने दिया है, प्रॉमिस जो दिया है वो परिपूर्ण होगा, इसलिए आप बने रहिए बोल के నిలిచి ఉండడం అంటే ఏంటో కూడా యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు. बने रहना बोल के क्या है भी यीशु मसीह ने इधर बोला गया है अपना चलो। వాటి గురించి మనం మాట్లాడు. నిలిచి ఉండటం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే మనం నిలిచి ఉన్నామా లేదా? మనం నిలిచి ఉండటం అంటే వారానికి ఒకసారి లేదా వారానికి 2 సార్లు ప్రార్థన చేయటమా, లేదా నిలిచి ఉండటం అంటే ప్రతిరోజు ప్రార్థన చేయటం, ప్రతిరోజు వాక్యం చదవటమా, లేదా అంటే చాలా మందికి నిలిచి ఉండటం అంటే ఒక ఐడియా ఉంది. तो बने रहना मतलब क्या है? तो हफ्ता में हर दिन वचन पढ़ना, या नहीं तो 2 दिन वचन पढ़ना, या 2 दिन प्रार्थना करना, ऐसा कैसा करने से हम बने रहेंगे बोल के बहुत सारे लोगों को थोड़ा आइडिया तो है। కానీ యేసయ్య చెప్పిన ఐడియా ఏంటో మనం ఇప్పుడు నేర్చుకుందాం. लेकिन इधर जो यीशु मसीह उसका सोच क्या है वो अभी हम समझने के लिए कोशिश करेंगे। నిలిచి ఉన్నప్పుడంట
लेकिन जब आप बने रहते हैं तब మొట్టమొదటిగా ఫలిస్తాం. तो पहले हम क्या होता है कि फलित रहते हैं बोल के प्रभु का वचन बोल रहे हैं. ఫలము అనేది జీవానికి ప్రూఫ్. ఒక तो- ప్రూఫ్. तो एक चीज जिंदा है बोल के बोलने के लिए वो फल, एक पेड़ जिंदा है बोल के कैसे बोल सकते हैं? उसका फल से बोल सकते हैं कि वो पेड़ जिंदा है. ఫలం అంటే మనకు అందరికీ తెలుసు, ఆత్మ ఫలము అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. तो ऐसा फल का बारे में इधर बोला गया है, तो हम ये बात बोल सकते हैं कि जो आत्मा का जो फल है उसका बारे में इधर हम बोल सकते हैं. ఆత్మ ఫలము ఎవరికైనా తెలుసు? ఎవరైనా చెప్పగలరా ఆత్మ तो ఫలం? आत्मा फल कितना है, या कोई याद है तो बड़ा बोल सकते हैं. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, దయాళుత్వం, మంచితనం, विश्वासम, ఆశానం, सात्विकम, आशा निकला. విశ్వాసం. हिंदी. नहीं हाँ. प्रेम आनंद वीर धीरज कृपा बल विश्वास करने का शायद वर्ष Very कई good, बोल सकते super. हैं? वर्ष వరుస Galatians Very good, very good. 5:21. Galatians 5:21. 5:23. అదే ఆ ఫలము ఫలిస్తున్నామా లేదా అన్నది మనం చూసుకుంటే నిలిచున్నామా లేదా అన్నది మనకు తెలిసిపోతుంది. तो उस फल को हम ठीक से देखने से हम बने रहे या नहीं पता चल गया. ఆ తర్వాత ఏదైతే ఫలిస్తున్నామో అంటే వాటికి మరి ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను తీసివేయను అని రాస్తుంది. तो और जो ब्रांच है वो अच्छे से फल होने के लिए तो उससे जो फल नहीं दे रहा है उसको निकाल देता हूँ बोल के भी प्रभु बोल रहा है. అంటే మొట్టమొదటిగా ఈ ఏమున్నాయి మనలో కొన్ని తీగలు, ఒక తీగకి మళ్ళీ ఇంకొన్ని తీగలు ఉంటాయంట. तो एक ब्रांच को उससे भी और छोटे छोटे ब्रांचेस भी जाता है. ఆ తీగల్లో కొన్ని కొన్ని ఫలింపలేని తీగలు ఉంటాయి. तो उसमें जो फल नहीं दे सकता है वैसा ब्रांचेस रहता है. వాటిని కట్ చేసేస్తాడు. उसको प्रभु बोल रहे हैं कि निकाल देता हूँ बोल के बोल रहे हैं. అది మా చాలా వరకు చూసుకుంటే కనుక మనం కూడాను క్రైస్తవ జీవితంలో వెళ్తున్నప్పుడు దీన్ని శాంక్టిఫికేషన్తో పోలుస్తారు యూజువల్లీ. तो इसको भी हमारा आत्मीय जीवन में देखने से ये पवित्रता का तरफ आगे बढ़ना, ప్రతిరోజు sanctification के बारे में కొత్తగా बोला जाता है. నేర్చుకోవటం, ప్రతిరోజు షేప్ అవుతా ఉంటాం మనం గ్లోరిఫికేషన్ అంతవరకు. तो हर दिन नया सीखना, और जब तक हम ग्लोरीफाई होंगे तब तक हम ऐसा नया सीखते जाएंगे. సో మొట్టమొదటిగా నిలిచి ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మనలోని పనికిరాని తీగల్ని దేవుడు తీసివేస్తాడు. तो जब हम बने रहने से क्या होगा, हमारा अंदर जो भी फल नहीं देता है ऐसा जो ब्रांचेस रहता है वो सबको प्रभु काट देगा, निकाल ఆ देगा. తర్వాత 4వ వచనంలో చూసుకుంటే और 4वें वचन में हम देखने से నా యందు నిలిచి ఉండుడి, ఆ, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. 5వ వచనం చివరకు చూసుకుంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని రాశారు. 5th वर्ष में आखिरी में भाग में हम देखने से आप लोग मेरे से विरुद्ध होकर कुछ भी कर नहीं पाएंगे बोल के बोलते. ఇలాగ ఎందుకన్నా చాలా మంది చేస్తున్నారు కదా, మరి వేరుగా ఉండి చాలా మంది చాలా చేస్తుంటారు. लेकिन प्रभु ऐसा बोला है, लेकिन बहुत सारे लोग प्रभु से दूर होके बहुत बहुत चीज कर रहे हैं. మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే हम कैसे इसको వేరుగా ఉండి सोचना है कि- మీరేమీ చేయలేరంటే పనికొచ్చే పనులు ఏం చేయలేరని. तो आप कुछ भी कर नहीं सकते. उसका मतलब क्या है कि जो यूजफुल चीज़ें आप कुछ भी जो सबके लिए फ़ायदा होने वाला चीज़ आप कर नहीं पाएंगे बोल అంటే के. మనం ఎంత చేసినా కానీ, అంటే ఎంత ఎఫర్ట్ పెట్టినా కానీ, ఎంత మనం క్రియల్లో బాహాటముగా భక్తిని చూపించినా కానీ నిలిచి ఉండలేకపోతే మనం ఏం చేయనట్టే. तो हम कितना भी एफर्ट लगा के, कितना भी प्रयास करके हम भक्ति में रहने के लिए हम कितना भी प्रयास करके बाद में हम बना नहीं रहने से वो फुटाइल हो जाएगा, वेस्ट हो जाएगा बोल के बोल रहे हैं. కాబట్టి మొట్టమొదటిగా మనలోని పనికిరానివన్నీ తీసేయబడతాయి. तो सबसे पहले हमारा अंदर जो भी जो यूजलेस चीज़ें हैं वो सब निकाला जाता है. రెండవదిగాను మనం మనం ఏది చేసిన మన ఎఫర్ట్ ఏదైతే ఉందో అది యాక్చువల్ వాల్యూ అవుతుంది. और उसका बाद हम जो भी प्रयास करते हैं वो सही में उसका ఆయన कीमती లేకపోతే होता మనం है, ఏమి value చేయలేము होता है. అన్న దాన్ని బట్టి మనం చూసుకుని మనం ఆయనలో డిపెండ్ అయి ఉండాలని కూడా మనకు అర్థం అవుతుంది. तो प्रभु नहीं रहने से हम कुछ भी नहीं कर पाएंगे बोल के और एक सोच भी हम कर सकते हैं कि प्रभु पर हम डिपेंड होकर रहना है, उस पर आधारित रहना है बोल के भी हम सोच सकते हैं. మూడవదిగా చూసుకుంటే 7వ వచనంలో और तीसरी चीज़ हम देखने से 7वें वचन में నిలిచి ఉండటము అని అంటే ఆయన మాటలు మనలో నిల్చు. तीसरी बात क्या है कि बने रहना का मतलब क्या है कि प्रभु का वचन में हम प्रभु का वचन हमारा अंदर बने रहना. 7వ వచనం ఒకసారి చదువుకుందాం. 7वें वचन एक बार हम पढ़ेंगे. నా యందు మీరు నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచి ఉండిన ఎడల చదవండి. మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. तो आपका अंदर मेरे बातें जब बने रहता है, నిలిచి ఉండటంలో మూడో
విభాగం ఏంటంటే ఆయన మాటలు కూడా నిలిచి ఉండాలి మనలో. तो जो बने रहने का तीसरा बात क्या है कि प्रभु का बातें भी हमारा अंदर बने रहना है. నిలిచి ఉండటము, ఆయన మాటలు మనలో నిలిచి ఉండటం అని అంటే ఎలాగంటే వాక్యం చదవటం మాత్రమే కాదు, వాక్యాన్ని జీవించడం కూడా. तो प्रभु का बातें हमारा अंदर बने रहने का मतलब क्या है कि सिर्फ वचन को पढ़ना नहीं है, लेकिन वचन का अनुसार हम जीना है. ఎందుకంటే పైన కనపడినట్టు పనికిరాని తీగలు తీసివేయటం అంటే శ్రమల ద్వారానే మనకి తెలుస్తూ ఉంటాయి. మనకి ఏదైనా శోధనలు, శ్రమల ద్వారా మనం ఇంకా పర్ఫెక్ట్, మనం ఇంకా షేప్ అవుతూ ఉంటాం. तो हमें जो भी दुख तकलीफ रोग बीमार आता है, उसी से ही हमें पता चलता है कि क्या क्या जो यूजलेस चीज़ें हमारा अंदर है और वो निकाला जाता है और उसी से हम पवित्र बनते हुए जाते हैं. కాబట్టి ఆయన మాటలు మనలో నిలిచి ఉండటం అనేది ప్రాముఖ్యం. इसलिए प्रभु का वचन हमारा अंदर बने रहना वो प्रामुख्य चीज़ है. ఆ తర్వాత అదే వచనంలోను అడుగుడి అని రాస్తుంది. మీకు ఏది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడును అనేది ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు, వాగ్దానం. तो उसी वचन में, सातवें वचन में प्रभु यीशु मसीह से बोलता है कि आपको जो पसंद है वो पूछिए, आपको वो मिल जाएगा बोल के प्रभु प्रॉमिस भी कर रहा है. నెక్స్ట్ వచ్చిన 8వ వచనంలో చూసుకుంటే, और 8वें वचन में, वो अगला वचन में हम देखने से మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. तो ये बात बोल रहे हैं कि अब बहुत फलित होने से मेरा पिता का नाम का महिमा होता है बोल के. ఇందువలన మీరు నా శిష్యులగుదురు అన్నారు. और इसकी बात की वजह से आप लोग मेरा चेले हैं बोल के लोग आपको देख सकते हैं. నా తండ్రి మహిమపరచబడును అని రాస్తున్నాడు. ये बोल रहे हैं कि मेरा पिता का महिमा होगा बोल के बोल रहे हैं. నిలిచి ఉండటం వల్ల తండ్రి మహిమపరచబడతాడు. तो आप बने रहने से प्रभु पिता परमेश्वर उनका महिमा होगा. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని చాలా మంది క్వశ్చన్ అడుగుతాం. तो इससे पहले हम एक बार बात कर चुके हैं कि जिंदगी का मकसद क्या है बोल के बहुत పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనే క్వశ్చన్ మనుషుల్ని ఎన్నో సంవత్సరాలుగా, తరతరాలుగా ఆ క్వశ్చన్ ఉండిపోయింది అలాగా. तो ये जो सवाल था कि जिंदगी का मकसद क्या है बोल के बहुत सालों से ये जैसे सवाल ऐसा ही रह गया था. వాక్యంలో దానికి ఆన్సర్ ఉంది. प्रभु का वचन में उसका जवाब है. ఏమిటంటే ఆయనకి మహిమపరచబడటం, ఆయనకి మహిమనివ్వటమే మన పర్పస్. तो वो क्या है कि पिता का महिमा लेके आना, वही है हमारा. మనం ఉన్నదే ఆయన మహిమపరచడానికి. हम जिंदा है इसलिए कि प्रभु यीशु मसीह का या మనం पिता का महिमा చేసుకుందే ఆయన మహిమపరచడానికి. हमें बनाया था प्रभु उसको महिमा करने के लिए. కాబట్టి నిలిచి ఉండటం వల్ల మహిమపరచబడతాం. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది మనం నిలిచి ఉండటం వల్ల. तो हम बना रहने से तब वो जो जिस मकसद के लिए प्रभु बुलाया था कि उसका महिमा के लिए वो पूरा होगा. అంటే మీనింగ్ ఆఫ్ లైఫ్ ఫుల్ఫిల్ అయిపోతుంది तो మనం నిలిచి ఉండటం వల్ల. जो हमारा जिंदगी का जो मकसद है वो पूरा हो जाता है जब हम అంత बने रहने से. ప్రాముఖ్యమైనది నిలిచి ఉండటం అన్నట్టు. तो इसलिए इतना प्रामुख्य चीज है कि बने रहना. కాబట్టి మొట్టమొదటిగా మనకి ఫలింపని తీగలు మనలోంచి ఆయనే తీసివేస్తాడు. तो सबसे पहले है जो फल नहीं दे सकता है, जो ब्रांचेस है वो हमारे से प्रभु ही हटा देगा. నిలిచి ఉండటం అని అంటే స్వకార్యాలు కాదు, ఆయన మీద డిపెండ్ అయి ఉండటం అని చెప్పి కూడా మనం నేర్చుకున్నాం. और दूसरा बात हम ये भी सीखा है कि बने रहना मतलब हमारा शक्ति से, हमारा स्वकार्य से नहीं है, लेकिन प्रभु पर आधारित होते हुए हम प्रभु में बने रहना. ఆ తర్వాత ఆయన మాటలు నిలిచి ఉండటం అంటే ఆయన మాటలు మనలో నిలిచి ఉండటం. और दूसरा चीज़ है कि प्रभु में हम बने रहना मतलब प्रभु का बात है हमारा अंदर बने रहना. చివరిగా నిలిచి ఉండటం వలన మన యొక్క పర్పస్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయ్యే అంత గొప్పది నిలిచి ఉండటం. तो जो जब हम बने रहते हैं, हमारे ज़िंदगी का मकसद जो है वो पूरा होने तक वो इतना अच्छा स्थिति में हम लेके आएगा जब हम बने रहने. ఎలా నిలిచి ఉండటం అనేది దాంట్లో మొట్టమొదటిగా చూసుకుంటే, तो बने रहने में पहला बात हम देखने से ఆల్రెడీ మాట్లాడుకున్న వాక్యం ద్వారా నిలిచి ఉండాలి. तो हम कैसा हम बने रह सकते हैं प्रभु में बोल के पहले चीज़ क्या है कि ऑलरेडी हम बात कर चुके हैं, वो क्या है कि प्रभु का वचन में हम बने रहना है. రెండవదిగా ప్రార్థనలో నిలిచి ఉండాలి. और दूसरा चीज़ है प्रार्थना में भी हम ప్రార్థన అనేది అడగటమే కాదు, అడగటమే కాదు మాట్లాడటం కూడాను. तो प्रार्थना मतलब सिर्फ प्रभु को हमें जो जरूरत है उसी को बोलना ही नहीं, लेकिन बातें करना भी है. ఈ మధ్య నాకు అంటే రీసెంట్గా నేను ఒక గొప్ప విషయం నేర్చుకున్నా, ప్రార్థన చేయడం ఎలాగని చెప్పి. నాకు ఇప్పటిదాకా తెలియదు అది. मैं अभी वर्तमान समय में मैं एक बहुत अच्छा चीज़ सीखा था प्रार्थना के बारे में, वो पहले मैं नहीं जानता था. वो क्या है कि మనందరికి తెలుసు, తెలుగు వాళ్ళందరికీ తెలుసు, ప్రకాష్ గడ్డల గారు రీసెంట్గా చనిపోయారు. तो हम सब जानते हैं कि प्रकाश गंटले बोल के जो फेमस वाक्य उपदेश करता था, वो अगले दिनों में वो मर गए थे. ఆయన కిడ్నీ డిసీజ్ వల్ల కిడ్నీలో ప్రాబ్లం ఉన్న వాళ్ళు చనిపోయారు.
तो उसका किडनी का समस्या थी, इसीलिए वो किडनी का डिसीज से वो गुजर गए। కానీ ఆయన గురించి వింటూ ఉంటే నాకు తెలిసింది ఆ కిడ్నీ డిసీజ్ నిన్న మొన్న వచ్చింది కాదు. तो मैं उसके बारे में जब मैं बात कर रहा सुन रहा था और वचन और उसके बारे में जब मैं सोच रहा था कि मुझे पता चला कि वो कुछ दिन पहले वो डिसीज उसको आया नहीं था। 1992 నుంచి ఆయనకి డిసీజ్ వచ్చింది. 1992 ईयर से ही वो उस बीमारी से गुजर रहे थे। ఆయన ఒక వీడియో చూశాను నేను. उसका एक वीडियो में देखा था। ఆయన ఉంది ఇది నా 25th యానివర్సరీ ఈ డిసీజ్ తో అని చెప్తా ఉన్నారు. और वो बोलता है कि ये मेरा 25th एनिवर्सरी है ये किडनी डिसीज का बोल के वो बोलता था। కానీ ఆ తర్వాత ఆయన చెప్పిన మాట నన్ను కదిలించేసింది. लेकिन उसके बाद वो जो बात बोलता है वो बहुत मुझे बहुत शेक किया था। సార్ ఏమన్నాడంటే నువ్వు నా కోసం నీ దేవుడితో మాట్లాడుతూ ఉన్నంట, నువ్వు నా కోసం నీ ప్రాణం ఇచ్చావు, నేను నిన్నేం అడగలేదు. तो प्रकाश जी ऐसा बात कर रहे थे कि उसके बाद ऐसा बोलता है कि प्रभु आप तो मेरे लिए जान दिया लेकिन मैं आपसे कुछ तो पूछ नहीं सकता। కాబట్టి ఈ డిసీజ్ కూడా తీసేయమని నేను అడగను. लेकिन मैं ये भी पूछ नहीं सकता हूँ कि ये जो बीमारी मुझे है वो निकाल दो बोल के मैं पूछ नहीं सकता, पूछता हूँ नहीं। కేవలం నీ కృప ఇవ్వు నాకు అని అడిగాడంట. तो लेकिन सिर्फ आपका कृपा आपका दया मुझे दे दीजिए प्रभु बोल के वो पूछा। దాని తర్వాత నా ప్రార్థన మారిపోయిందండి. तो उसके बाद मेरा जो प्रार्थना करने का तरीका बदल गया। నేను ఇంక దేవుణ్ణి ఈవులు అడగటం మానేశాను. ఇవి ఇవ్వండి అది ఇవ్వండి అని చెప్పి అడగటం మానేశాను. मैं प्रभु को ये दे दीजिए वो दे दीजिए बोल के पूछना मैं बंद कर दिया। అసలు ఎంత గొప్ప వ్యూ ప్రార్థన మీద. अब उसका कितना अच्छा सोच था प्रार्थना का ऊपर। 25-30 సంవత్సరాలుగా ఆ డిసీజ్ తో బాధపడుతున్నా కానీ డిసీజ్ తీసేయమని అడగలేదంట. 20-30 साल से वो बीमारी से गुजर रहा था लेकिन फिर भी उसको निकाल दीजिए प्रभु बोल के वो कभी प्रभु को पूछा नहीं। కేవలం ఆయన కృప కోసం అడిగాడంటే ఆ తర్వాత అంటే ప్రార్థన మీద ఉన్న నా వ్యూ రాడికల్ గా మారిపోయింది ఆ తర్వాత నుంచి. तो लेकिन सिर्फ वो पूछा था कि प्रभु आपका कृपा आपका अनुग्रह मुझे दे दीजिए बोल के सिर्फ बोला, तो उससे मैं प्रार्थना का जो सोच है जिस तरीके से प्रार्थना को सोचना है वो सोच ही मेरा बदल गया है। ప్రార్థన అంటే ఈవుల్ని అడగటం ఇంకా ఎందుకంటే ఆయన త్యాగాన్ని కంప్లీట్ గా అర్థం చేసుకున్నాడు. क्योंकि प्रार्थना मतलब सिर्फ पूछना ही नहीं है, क्योंकि वो ग्रहण किया कि यीशु मसीह का जो बलिदान जो सैक्रिफाइस जो किया है उसका मकसद क्या है सही रीति से वो समझ लिया, చేయాల్సిందంతా पूरा చేసేసాడు. समझ लिया। ఆయన నాకు కావాల్సినంత నువ్వు ఆల్రెడీ ఇచ్చేసావు ప్రభువా అని అనుకున్నాడు. तो वो बोल रहे हैं कि मेरे लिए जो कुछ करना है तुम ऑलरेडी कर चुका है प्रभु बोल के वो बोल रहे हैं। అంటే ఈ 30 సంవత్సరాల డిసీజ్ ని ఆయన అసలు ఏమాత్రము ఆయనకి లెక్క కూడా చేయలేదు. तो वो 30 साल का जो बीमारी है वो थोड़ा भी उसके बारे में वो बड़ा चीज बोल के उसको कभी वो सोच भी नहीं किया। ఎందుకంటే ఆయన యుగాలు ఉన్న నిత్య జీవం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ 30 సంవత్సరాలు చాలా చిన్నగా అనిపించేసింది. तो क्योंकि वो जो सालों भर युग के साथ प्रभु के साथ जो जिंदगी वो स्वर्गराज में प्रभु के साथ जो गुजरेगा उसके सामने ये 30 साल बहुत कम है बोल के उसको लगा। ఆయన దృష్టి నిజంగాను ఈ పరలోక రాజ్యం మీదనే ఉంది అని నాకు అర్థమైంది. तो उसका सोच और उसका दृष्टि जो है वो सिर्फ इस संसार का इस दुनिया का चीज़ों पे नहीं है, लेकिन सिर्फ स्वर्ग राज्य का प्रभु राज्य के बारे का चीज़ों के बारे में ही है बोल के मुझे समझ में आया। మన ప్రార్థన కూడా అలాగే ఉంటే ఎంత బాగుంటుంది. हमारा प्रार्थना भी वैसा रहने से कितना अच्छा होगा। మన ప్రార్థనలోనే మన దృష్టిని మనం వ్యక్తపరుస్తున్నాం. हमारा प्रार्थना में ही हमारा दृष्टि क्या है हम व्यक्त कर रहे हैं। మనం దేని గురించి ప్రార్థన చేస్తున్నామో దాని మీద మన దృష్టి ఉంది కదా. हमारा जिसके लिए हम प्रार्थना कर रहे हैं मतलब हमारा दृष्टि उसी के ऊपर है। ఆయన అసలు ఈ లోక విషయాలు ఏమీ అడగకుండాను ఆయన కృప వలనే కృప మాత్రమే అడిగి ఆయన వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేశారు. तो इस संसार का जो भी जरूरत है वो कभी कुछ पूछा ही नहीं, लेकिन सिर्फ प्रभु का कृपा और अनुग्रह के लिए पूछा और दूसरों के लिए वो प्रार्थना कर रहे हैं। కాబట్టి ప్రార్థన అనేది అలా చేయాలని మనం గుర్తు చేసుకున్నాం. तो इसलिए प्रार्थना कैसा करना है जैसा प्रकाश गंटेले ब्रदर बोल रहे हैं वैसा करना है बोल के हम एक बार याद करेंगे। ఆ తర్వాత మూడో విధంగా ఎట్లా నిలిచి ఉండటం ఎలాగంటే లోబడటం వలన నిలిచి ఉండాలి. ఒబీడియన్స్ అనేది और చూపించాలి. तीसरा चीज़ है कैसा हम बने रहते हैं प्रभु में कि ओबीडियंस दिखाने से हम प्रभु में बने रहते हैं। 10వ వచనం మనం చూసుకుంటే కనుక ఇందులోనే 10వ వచనం యేసుక్రీస్తు 10वें वचन में इसी में बाद में 10वें वचन में हम देखने से నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని बोलता है कि मैं मेरा पिता का आज्ञाओं को ग्रहण करके ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం. उसका प्रेम में मैं जैसा बना हुआ हूँ उसका अनुसार। కాబట్టి గై కొనటము లోబడటము అనేది నిలిచి ఉండటంలోని ఒక గుర్తు. तो मतलब बने रहना मतलब గై కొనటము లోబడటం बने रहना का मतलब है कि आप ओबीडियंस दिखा रहे बोल के उसका एक मीनिंग पता चल जाता है।
డిపెండ్ అవ్వటము. మనకి ఆత్మ, దేవుడు పరిశుద్ధాత్మ మనకు దయచేశాడు. ఇక్కడ 14వ అధ్యాయంలోనే ముందు అధ్యాయం 14వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటే उसका पहला अध्याय 14th अध्याय 16th वर्ष एक बार देखने से నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. 17 కూడా. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. నిలిచి ఉండటం వల్ల ఆత్మ కూడా మనలో ఉంటుందంట. तो जब हम बने रहते हैं प्रभु का आत्मा भी हमारा अंदर रहता है. దేవుడు మీరు లోకంలో వెలుగే ఉన్నారన్న మాట మనకు అందరికి తెలుసు. प्रभु का वचन ऐसा बोलता है कि आप इस संसार का कांति हो बोल के प्रभु बोलता అంటే है. ఇప్పుడు ట్యూబ్ లైట్ వెలగాలంటే లోపల ఏం ఉండాలి? अभी ट्यूबलाइट जलना है तो उसका अंदर क्या रहना है? అంటే ఎలక్ట్రిసిటీ रहना. उसका अंदर इलेक्ट्रिसिटी रहना है ना. కాబట్టి అలాగే దేవుని ఆత్మ కూడా అలాగే మనకు పనిచేస్తూ ఉండాలి. तो वैसे ही प्रभु का आत्मा हमारा अंदर भी वैसा काम करना रहना चाहिए. మీలో నిలిచి ఉండే ఎలక్ట్రిసిటీ నిలిచి ఉంటేనే కానీ ట్యూబ్ లైట్ వెలగదు. तो जब तक इलेक्ट्रिसिटी उस ट्यूबलाइट में नहीं रहता वो जलता नहीं है. అలాగే మనం దేవునిలో లేదా దేవుడు మనలో నిలిచి ఉంటేనే కానీ మనం వెలుగుగా ఉండలేం. तो वैसे ही जब प्रभु हमारा अंदर या हम प्रभु में जब तक हम नहीं रहते हैं हम भी दूसरों को कांति रोशन पहुंचा नहीं पाएंगे. కాబట్టి నిలిచి ఉండటకు 4 గుర్తులు ఏంటంటే तो स्थिर बने रहने के लिए 4 आइडेंटिफिकेशन क्या है? మొదటిగా ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నాయా లేవా? पहले प्रभु का वचन हमारा अंदर स्थिर है या नहीं. మాటలు మనలో నిలిచి ఉండటం అంటే ఎలాగంటే ఒక స్పాంజ్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది మనకు తెలుసు. मतलब इसका मीनिंग क्या है कि एक स्पॉन्ज को ले लीजिए, उसको पानी में डालने से पानी को वो अब्जॉर्ब कर लेगा. అబ్జర్వ్ కరేగా. ఆ తర్వాత ఆ స్పాంజ్ ఎప్పుడైతే పిండుతుందో అప్పుడు దాని లోపల నుంచి వాటరే వస్తాయి. तो तब उसके बाद स्पॉन्ज को बाहर निकल के उसको स्क्वीज करने से उसका अंदर से पानी ही आता है. మన జీవితం కూడా మనల్ని చాలా సార్లు పిండేస్తుంది. हाँ, हमें भी हमारी जिंदगी बहुत बार ऐसा स्क्वीज करती है. చాలా శ్రమలు వస్తాయి, बहुत बार बहुत कठिन स्थिति शोधन आता है, बहुत అవమానాలు, स्थिति होता है और बहुत बार మనం ఏం చేయలేదు అదే అవతల వాళ్ళు అనుకోవటము. बहुत बार ऐसा अवमान भी होता है और हम कुछ कर नहीं पाएंगे बोल के दूसरे लोग सोचते रहते हैं. ఆ తర్వాత మనం అపార్థం చేసుకోవటము, हमें गलत समझना. వాళ్ళని ఏమీ చేయనప్పుడు అట్లాంటి కొన్ని స్క్వీజింగ్ పాయింట్లు వస్తాయి లైఫ్లో మనకు. तो हम जो कुछ भी नहीं करने से भी हमारे ज़िंदगी में ऐसा हमें स्क्वीज करने का स्थिति हमारे ज़िंदगी में कभी कभी आती है. అలాగే ఒక నీటితో నిండి ఉన్న స్పాంజ్ స్క్వీజ్ చేసినప్పుడు వాటర్ బయటకు వస్తాయి. ఎలా వస్తాయో మనలో కూడా జీవితం పిండినప్పుడు మనలోంచి వాక్యమే బయటకు రాదు. तो जैसा एक स्पॉन्ज को स्क्वीज करने से पानी बाहर आया था, तब हमारे ज़िंदगी में भी जब ऐसा स्थिति में हम भी स्क्वीज होने से हमारे ज़िंदगी से भी प्रभु का वचन बाहर निकलता. వేరే తిట్లు రాకూడదు బయటికి, और శాపాలు రాకూడదు, गलत गंदे बातें हमारा मुंह से नहीं आना है या शाप का वचन हमारा मुंह से नहीं आना है. దేవుని వాక్యం బయటికి రావాలి కష్టాలు ఉన్నప్పుడు. प्रभु का वचन हमारे से बाहर आना है अलग- जब हम कठिन स्थिति में रहते हैं. అప్పుడు నిలిచి ఉన్నామన్న దానికి మొదటి గుర్తు ఏంటంటే ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నాయని. దానికి మొదటి గుర్తు ఏంటంటే శ్రమలలో మనం ఎలా వ్యక్తపరుస్తున్నాం, శ్రమలో మనం ఎలాగా మనం ఉంటున్నాము. तो कठिन स्थिति में या श्रम आने से हम कैसा रिएक्ट कर रहे हैं उसका अनुसार ही हम कितना बना रहे समझ में आ जाएगा. రెండోది మనం చేసుకున్న రెండో గుర్తు ఏంటంటే ప్రార్థన. और दूसरा जो चिन्ह क्या है कि प्रार्थना. మనం ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మన ప్రార్థన వేరేలా ఉంటుంది. जब हम प्रभु में बने रहते हैं हमारा प्रार्थना दूसरे तरीके से रहता है. లోకంలో నిలిచి ఉన్నప్పుడు మన ప్రార్థన వేరేలా ఉంటుంది. और इस संसार में हम बने रहने से हमारा प्रार्थना अलग रहता ఆయనలో నిలిచినప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుందో మనం ఇప్పుడే నేర్చుకుంటాం. है. और हम अभी सुना है कि प्रभु में हम बने रहने से हमारा प्रार्थना कैसा रहता है. ఆ తర్వాత లోబడటం అనేది మనం నేర్చుకోవాలి. और उसका बाद प्रभु को ओबीडियंस दिखाना वो भी हम सीखना ఆయన चाहिए. ఆజ్ఞలను గైకొనుడి అని రాసింది 10వ వచనం. और दूसरा बात है उसका आज्ञा को आप ग्रहण करिए बोल के बोला गया. అదే లోబడటం అంటే. आज्ञा को पालन करना ही ओबीडियंस है. ఇదో మూడో గుర్తు నిలిచి ఉన్నాము అనడానికి. ये तीन चिन्ह है कि हम प्रभु का वचन को विदेश दिखा रहे हैं. కాబట్టి ప్రియులారా మనం ఈ ఉదయకాల సమయంలో ప్రశ్నించుకుందాం, तो प्रिय भाई और बहनों आप अपने आप को अभी प्रश्न करेंगे, మనం నిలిచి ఉన్నామా లేదా, हम प्रभु में बने रहे या नहीं, ఫలిస్తున్నామా లేదా, हम फल दे रहे हैं या नहीं. మనం
ద్రాక్షవల్లి మనం ఏ బ్రాంచ్ లో ఉన్నాం, ఏ తీగ వల్లే మనం ఉన్నాము. हम कौन सा ब्रांच जैसे हम रह रहे हैं. యేసుక్రీస్తు ప్రభు వారు తను చనిపోయే ముందు మనకు చెప్తున్నారు నిలిచి ఉండటం అంటే ఏంటి అని. तो यीशु मसीह क्रूस पे बलिदान होने से पहले वो बता रहे कि बने रहना क्या है बोल. ఆయన శిష్యులతో చెప్తున్నాడు. अपने चेलों को वो बता रहा అంటే ఇది సువార్త కాదు, है. ये सुसमाचार का बात नहीं है. కొత్త వాళ్ళకి దేవుని గురించి చెప్పట్లేదు. ఆయన శిష్యులతో దేవుని గురించి తెలిసిన వాళ్ళతోనే చెప్తున్నాడు. ये नया वालों को प्रभु के बारे में नहीं बोल रहे, लेकिन जो प्रभु के बारे में ऑलरेडी जानते हैं उन लोगों को प्रभु ये बातें बोल కాబట్టి रहे हैं. మనలాంటి వాళ్ళకి ఇది చాలా ప్రాముఖ్యమైనది. तो ये हमारे लोग जैसे हमारे लोगों को ये बहुत प्रामुख्य बात है. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి, ఆల్రెడీ దేవుని వాక్యం తెలిసిన వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాటల్లో ప్రాముఖ్యమైనది నిలిచి ఉండండి అని చెప్పి. तो ऑलरेडी जो प्रभु का वचन ऑलरेडी जानते हैं उन लोगों के लिए ये प्रामुख्य चीज़ है कि प्रभु का अंदर बने रहे, प्रभु में बने रहे. కాబట్టి ఆయన ఇప్పుడు మనం నిలిచి ఉన్నామా లేదా, तो यदि हम बने रहें या नहीं, మనం దేవుడి మాటలు మనలో నిలిచి ఉన్నాయా లేదా, प्रभु का बातें हमारा अंदर बना रहा है या नहीं, మన ప్రార్థన ఎలా ఉంది, हमारा प्रार्थना कैसा है, మనం లోబడి ఆయన ఆజ్ఞలను గైకుంటున్నామా లేదా, प्रभु का आज्ञा को हम पालन कर रहे हैं या नहीं. మనం ఇవాళ ప్రశ్నించుకుందాం. अभी अपने आप को प्रश्न करेंगे. ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करें. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడైన